హలో లిటిల్ ఫుడీస్, వెల్కమ్ టు తేజా ఫుడ్. మనం ఈరోజు చేసుకోబోతున్న స్పెషల్ గోంగూర రైస్ ఎంతో టేస్టీగా స్పైసీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? పదండి. ముందుగా నేనైతే గోంగూర ఒక 2 కట్టలు తీసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి బాగా కడిగిన గోంగూరని వేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసుకొని ఒక 5-10 నిమిషాలు అలా మగ్గబెడితే మొత్తం అంతా ఇలా తక్కువ అయిపోతుంది, అంతా మగ్గిపోతుంది అనమాట. ఇలా మగ్గిన ఈ గోంగూరని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం దరకగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మరి అంత నైస్గా చేసుకోకుండా కొంచెం దరకగా చేసుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి నూనె వేసుకొని ఒక దాల్చిన చెక్క కొంచెము, అనాస పువ్వు కొంచెము, మరాఠీ మొగ్గ ఒకటి, జాపత్రి కొంచెము, జీలకర్ర కొంచెము, 3 యాలక బుడ్లు, బిర్యానీ ఆకు ఒకటి, అలానే కొంచెం 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఫ్రై చేసుకోండి ఈ దినుసులన్నీ. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయ సన్నని తరుగు, అలానే 2 పచ్చిమిర్చి సన్నని తరుగు వేసుకొని కొంచెం ఉల్లిపాయ అనేది కొంచెం మగ్గనివ్వాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత మనం ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసుకొని కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. ఇదే స్టేజిలో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. నేనైతే తర్వాత వేసాను అనమాట. ఈ స్టేజ్లో వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఆడిచి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఈ నూనెలో ఫ్రై కానివ్వాలన్నమాట. ఈ గోంగూర పేస్ట్ అంతా కొంచెం ఫ్రై కానివ్వాలి, బాగా నూనెలో బాగా ఇలా ఫ్రై కానివ్వాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, తగినంత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి. అలానే గరం మసాలా 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, కారం పొడి 1 స్పూను, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే కలుపుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది కింద. అందుకు మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా మొత్తం కలుపుకోండి, బాగా కలుపుకోవాలన్నమాట. ఈ గోంగూర అంతా బాగా నూనెలో ఫ్రై కానివ్వాలి, బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు వేసుకున్నాను అనమాట కొత్తిమీర. మీరైతే ఆనియన్స్ వేసుకున్నప్పుడే వేసుకోండి, బాగుంటుంది. ఇలా కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట ఈ స్టేజ్లో, ఎందుకంటే నాకు కొంచెం స్మెల్ బాగుంటుంది ఫ్రెష్గా అని. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇందులోకి రైస్ని ఒక బౌల్ వరకు, నేనైతే రైస్ని అయితే మామూలు రైస్ని వాడుకుంటున్నాను అనమాట. బాస్మతి రైస్ అయినా కూడా చాలా బాగుంటుంది. నేనైతే మామూలు రైస్నే వాడుతున్నాను. మొత్తం రైస్లోకి బాగా కలపండి. అంతే అండి, చాలా బాగుంటుంది. చాలా స్పైసీగా గోంగూర అంటే ఇష్టం ఉన్నవారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది రైతాలోకి కానీ ఏదైనా మసాలా కర్రీస్లోకి కానీ చాలా బాగుంటుందన్నమాట. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రైస్ రెడీ. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.